రైట్ నీలిమ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమ పార్టీగా అవతరించి ఆ తర్వాత రెండు పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే మనం బీఆర్ఎస్ గా మారిన పరిస్థితి కూడా చూసాం, భారత రాష్ట్ర సమితిగా. సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తే బాగుంటుందా అనే ఆలోచన కూడా ఆ పార్టీ వర్గాలు, పార్టీ ముఖ్యులు, పార్టీ అధినేత చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అప్పట్లోనే కింది స్థాయి కార్యకర్తలు చాలా మంది కూడా వ్యతిరేకించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఎవరిని అడిగి మార్చారు, అసలు దీనివల్ల అసలు మొత్తం కూడా ఎన్నికల్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అసలు బీఆర్ఎస్ గా మార్చడం వల్లే ఇట్లా ప్రజలకు కొంచెం దూరం అయ్యింది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ముఖ్యులకు అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో చూద్దాం, భారత రాష్ట్ర సమితి పేరు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందా, ఈ దిశగా బీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తుందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ గా పేరు మార్చాక తెలంగాణలో అధికారం కోల్పోవడం, రాష్ట్రంలో రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలి అని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఓ మోస్తరు నాయకుల వరకు అధిష్టానాన్ని నిలదీస్తూ వస్తున్నారు. దీంతో జనానికి పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధిష్టానం పేరు మార్పే శరణ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును, అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్ఎస్ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎందుకు గాను చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెబుతున్నారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్పు చేయడమా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ను తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్ఎస్ పేరును మళ్లీ పొంది ఆ రెండు పార్టీలను నిర్వహించాలా అన్న దానిపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఎందుకు సంబంధించి విధి విధానాలు, చట్టపరంగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్ సెంటిమెంట్ రాబట్టగలుగుతామని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.